ఎన్నికల సంఘం ఆదేశాలతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సంగారెడ్డి టౌన్ పోలీసుల్లో కేసు నమోదు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని నిన్న రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారి వినయ్ కుమార్ ఎఫ్ఐఆర్లో A1గా జగ్గారెడ్డి, A2గా అడ్డు అలియాస్ హమీద్. జరిగిన ఘటనపై పోలీసులకు వివరణ ఇచ్చిన సిఐ శివకుమార్ కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈరోజు విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ వ్యతిరేక బిల్లు నిరసనగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా విద్యుత్ కార్యాలయం నిరసన తెలిపిన విద్యుత్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు మందపవన్ డిమాండ్ చేశారు. కార్మికుల అనేక పోరాటాల వల్ల కార్మిక చట్టాలు వస్తే నరేంద్ర మోడీ తుంగలో తొక్కారని విమర్శించారు. కార్మికుల పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు నుండి పాషామైలారం వరకు బైక్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన కార్మిక సంఘం నాయకులు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. జోగిపేట సబ్ జైలుకు విదేశీయులు ట్రాన్సిట్ గృహంగా ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు. ట్రాన్సిట్ కేంద్రంలో విదేశీ నేరస్తులతో పాటు విదేశీయులకు పాస్పోర్ట్ లభించే వరకు వారిని ఇందులో ఉంచుతామని వారు తెలిపారు. ఇది తాజా పరిస్థితి.